హలో ఫ్రెండ్స్, 3 days నుండి కంటిన్యూగా జేసీబీ వర్క్ చేస్తూనే ఉంది. 3 full days 2 full nights వర్క్ చేసింది. ఇప్పటికీ ఒక 3.5 acre అయిపోయింది. 5 acres లో ఇంకా ఒక 1.5 acre అంతా మిగిలే ఉంది. ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటి చూద్దాం. మనకి ఆల్రెడీ ఉన్న 8 acres బనానా క్రాప్లో ఈరోజు ఒక లారీ హార్వెస్ట్ అయ్యింది. ఈ రోజుతో టోటల్గా మొత్తం 100 tons పూర్తి అయింది. నార్మల్గా వచ్చే లారీ కంటే ఈరోజు కాస్త పెద్ద లారీ రావడం జరిగింది. సో మన ఊర్లో ఉన్న కాటాలో వెయిట్ వేయించలేము కనుక దగ్గరలో ఉన్న అనంతపూర్ కాటాకి వెళ్ళి వెయిట్ వేయించాను. దాదాపు ఒక 25 టన్నుల వరకు కోసారు ఈరోజు. ఇంకా కాటా వేయించడం పూర్తి అయ్యాక అలా సాంగ్స్ వినుకుంటూ రిటర్న్ జేసీబీ దగ్గరికి వచ్చేసాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్. ఇలా మట్టిని తిరగతిప్పడం ద్వారా లాభాలేంటి అన్న దాని గురించి నిన్న వీడియోలో 2 పాయింట్లు చెప్పాను. 3వ పాయింట్ వచ్చేసి మట్టి లూజ్ అవ్వడం ద్వారా అరటి చెట్లు వేర్లు సులువుగా పెరిగి పంట బాగా ఉంటుంది. 4వ పాయింట్ వచ్చేసి మనకి వర్షం పడినప్పుడు వర్షం నీరు నిల్వ లేకుండా త్వరగా ఇంకిపోతుంది. తద్వారా మన పంటకు వర్షం ద్వారా ఏమీ హాని జరగకుండా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని బనానా ఫార్మింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో.